భగవద్గీత 6వ అధ్యాయం 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. అర్థం ఏమిటంటే, నిజమైన యోగి నన్ను సకల జీవులలోనూ అలాగే నాలో ప్రతి జీవుడిని చూస్తాడు. ఆత్మదర్శి అయిన వాడు దేవదేవుడైన నన్ను నిజానికి సర్వత్రా దర్శిస్తాడు. జై శ్రీకృష్ణ. కృష్ణ భక్తి భావనలో ఉన్న యోగి పరిపూర్ణ ద్రష్ట. ఎందుకంటే అతడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయాలలో పరమాత్మునిగా నెలకొని ఉన్నట్లు దర్శిస్తాడు. ఈశ్వరః సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి. అంటే పరమాత్ముని రూపంలో భగవంతుడు కుక్క హృదయంలో, బ్రాహ్మణుని హృదయంలో రెండింటిలోనూ నెలకొని ఉంటాడు. భగవంతుడు శాశ్వతంగా దివ్యమైన వాడని, కుక్కలో కానీ బ్రాహ్మణులో కానీ ఉండడం వల్ల అతడు భౌతికంగా ప్రభావితుడు కాడని పరిపూర్ణ యోగి ఎరిగి ఉంటాడు. అదే భగవంతుని పరమ తటస్థ స్థితి. వ్యక్తిగత ఆత్మ కూడా వ్యక్తిగత హృదయంలో ఉన్న అన్ని హృదయాలలో ఉండలేడు. వ్యక్తిగత ఆత్మకు పరమాత్మకు తేడా ఇదే. యథార్థంగా యోగి సాధనలో లేనివాడు ఇంత స్పష్టంగా చూడలేడు. కృష్ణ భక్తి భావనలోని వ్యక్తి విశ్వాసం ఉన్నవాడు, విశ్వాసం లేనివాడు ఇద్దరి హృదయాలలోనూ శ్రీకృష్ణుని దర్శిస్తాడు. ఇది స్మృతిలో ఆతతత్వాచ మాతృత్వాచ్య ఆత్మాహి పరమో హరిహి అని ధృవపరచబడింది. సకల జీవులకు మూలమైనట్టి భగవానుడు తల్లి పోషకుని వంటివాడు. తల్లి నానా రకాల పిల్లల పట్ల సమభావంతో ఉన్నట్లు పరమపిత కూడా అలాగే ఉంటాడు. తత్ఫలితంగా పరమాత్ముడు సర్వదా ప్రతి జీవిలో ఉంటాడు. బయటకు కూడా ప్రతి జీవుడు భగవంతుని శక్తిలోనే ఉన్నాడు. 7వ అధ్యాయంలో వివరింపబడినట్లుగా భగవంతునికి ప్రధానంగా 2 శక్తులు ఉన్నాయి. అవి ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి. జీవుడు పరాశక్తి అంశయే అయినా అపరాశక్తిచే బద్ధుడై ఉన్నాడు. జీవుడు సర్వదా భగవంతుని శక్తిలోనే ఉన్నాడు. ప్రతి జీవుడు ఏదో ఒక విధంగా అతని శక్తిలోనే నెలకొని ఉన్నాడు. అప్పటికీ అన్ని పరిస్థితులలోనూ భగవద్దాసులుగానే ఉంటారని చూసే కారణంగా యోగి వారందరినీ సమానంగా దర్శిస్తాడు. భౌతిక శక్తిలో ఉన్నప్పుడు జీవుడు భౌతికేంద్రియాలను సేవిస్తాడు. కాగా ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నప్పుడు నేరుగా భగవంతుని సేవిస్తాడు. 2 పరిస్థితులలోనూ జీవుడు భగవద్దాసుడే. కృష్ణ భక్తి భావన ఉన్న వ్యక్తిలో ఈ సమదృష్టి పరిపూర్ణంగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. 6వ అధ్యాయం 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అర్థం ఏమిటంటే, నన్ను సర్వత్రా చూసేవాడికి, నాలో సమస్తమును చూసేవాడికి నేనెన్నడూ కనబడకపోను, అలాగే నాకు అతడెన్నడూ కనబడకపోడు. అంటే భగవంతునికి మనకు భగవంతుడు కనిపిస్తాడని అర్థం. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి నిశ్చయంగా శ్రీకృష్ణుని సర్వత్రా చూస్తాడు. అలాగే అతడు సమస్తాన్ని శ్రీకృష్ణునిలో చూస్తాడు. అటువంటి వ్యక్తి ప్రకృతిలోని విభిన్న రూపాలను చూసినట్లు కనిపించినా ప్రతిదీ కృష్ణుని శక్తి స్వరూపమేనని తెలిసినవాడై ప్రతి సందర్భంలోనూ కృష్ణుని ఎరిగి ఉంటాడు. కృష్ణుడు లేకుండా ఏదీ ఉండదు. కృష్ణుడే సమస్తానికి ప్రభువు. అదే కృష్ణ భక్తి భావనలోని మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమ వృద్ధే కృష్ణ భక్తి భావన. అది ముక్తి కంటే కూడా దివ్యమైన స్థితి. ఆత్మానుభూతికి అతీతమైనట్టి ఈ కృష్ణ భక్తి భావన స్థితిలో భక్తుడు కృష్ణుడితో ఒకటిగా ఉంటాడు. అంటే భక్తునికి కృష్ణుడే సర్వస్వమవుతాడు. అతడు కృష్ణ ప్రేమతో నిండిపోతాడు. అప్పుడు భగవంతునికి భక్తునికి మధ్య ఒక సన్నిహిత సంబంధం నెలకొంటుంది. ఆ స్థితిలో జీవుడెన్నడూ నశించడు. అలాగే భగవంతుడు ఏనాడు భక్తుని దృష్టికి దూరం కాడు. కృష్ణునిలో లీనం కావడం ఆధ్యాత్మిక నశింపు అవుతుంది.
కృష్ణునిలో లీనం కావడం ఆధ్యాత్మిక నశింపు అవుతుంది. భక్తుడు అటువంటి ప్రమాదాన్ని తెచ్చుకోడు. బ్రహ్మ సంహితలో ఈ విధంగా చెప్పబడింది. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతస్సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ప్రేమాంజనాన్ని కన్నులకు పూసుకున్నట్టి భక్తులచే సర్వదా దర్శించబడే ఆదిదేవుడైన గోవిందుని నేను భజిస్తాను. భక్తుని హృదయంలో నెలకొనినట్టి నిత్య శ్యామసుందర రూపంలో అతడు కనిపిస్తాడు. ఈ స్థితిలో శ్రీకృష్ణుడు భక్తుని దృష్టి నుండి ఏనాడు అదృశ్యం కాడు. అలాగే భక్తుడు కూడా భగవంతుని దృష్టికి దూరం కాడు. భగవంతుడిని హృదయంలో పరమాత్మునిగా దర్శించే యోగి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అటువంటి యోగి విశుద్ధ భక్తునిగా మారి తనలోనే భగవంతుని చూడకుండా క్షణకాలం జీవించడమైనా భరించలేడు. జై శ్రీకృష్ణ.